తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం సోనియా గాంధీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తా ఉంది. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ఖర్గే అలాగే ప్రియాంక గాంధీని కూడా ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే మరి వాళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ ఏదైతే ఈ ఎలక్షన్ తర్వాత ఈ కార్యక్రమాలు ఉన్నాయో, ఫస్ట్ అంటే ఇవాళ ఎంత తారీఖు 29 ఫస్ట్ అంటే రేపు ఎల్లుండి 30-31 అయితే ఫస్ట్ అంటే ఇంకొక 3 రోజులు ఉన్నది. ఫస్ట్ ఏది లాస్ట్ ఫేజ్ ఎలక్షన్ కాబట్టి మరి ఆ తర్వాత రోజు వీరు అందుబాటులో ఉంటారా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం. కొద్దిగా ఆ ఎలక్షన్ బిజీయే ఒక ఇష్యూగా మారింది తప్ప వాళ్ళు లేదంటే పూర్తి స్థాయిలో మనకు వచ్చేది రాంది తెలిసిపోయేది. అదైతే జరుగుతూ ఉంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ అనేది నేను మొర్రో మొత్తుకునే ఫోన్లన్నీ ట్యాప్ చేస్తా ఉన్నాడు ఆయన. కేసీఆర్ అంటోడు చీకట్లో పోయి సాటుకు కేటీ రామారావు, కేసీఆర్ అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి ఇదరాలు మొగల పంచాదులు ఇంటుర్రా నాయన చెవుకాడ ఫోన్ పెట్టుకొని ఫోన్లు ట్యాప్ చేసుకుంటా అని చెప్పిన అన్నట్టుగానే బయటపడ్డది. ప్రణీత్ రావు అంటోడు చెప్పే మొత్తం కేసీఆర్ చెప్తేనే చేసినామని భుజంగరావు కూడా చెప్పే, ఇటు ఇంకోడు ప్రభాకర్ రావు కూడా చెప్పే. ప్రభాకర్ రావు అండి ప్రణీత్ రావు లేలే రాధాకిషన్ రావు కూడా చెప్పే. వాడు అమెరికాలోనే ఉండే వాడు ఇంకా రాకపోయా, వాని కోసం వీని కోసం వేట. కేసీఆర్ ఇప్పుడు ఏమనిపిస్తుంది, మెంటల్గా ప్రిపేర్ అయినావు నువ్వు. ఎందుకంటే నేను జైలుకు పోక తప్పదు, నేను చేసినటువంటి కార్యక్రమాలన్నీ బెడిసి కొడుతున్నాయని కేసీఆర్కి అర్థమైపోయింది. కాబట్టి కేసీఆర్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయిండు. సో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ అవుతాడు అనుకుంటున్నారు? అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఈడీ కేసీఆర్ పేరు ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కేసీఆర్కు తెలిసే జరిగిన వ్యవహారమే అని చెప్పి అక్కడ ఒక వాదన వచ్చింది. సో మరి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతాడా, కాళేశ్వరం స్కామ్లో అరెస్ట్ అవుతాడా, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతాడా? ఏ మీ ఆప్షన్ ఏది? ఒక్కసారి ఇందులో పాల్గొనండి. రైట్, కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ కాబోతా ఉన్నాడు? లిక్కర్ స్కామ్, రైట్. కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ కాబోతా ఉన్నాడు? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతా ఉన్నాడా, కాళేశ్వరం స్కామా, ఫోన్ ట్యాపింగ్, పై అన్య? మీరు అభిప్రాయం చెప్పండి. కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ కాబోతా ఉన్నాడు? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతాడా, కాళేశ్వరం స్కామ్లోనా, ఫోన్ ట్యాపింగ్లోనా, పై వన్య? ఈ మూడిట్లలో అరెస్ట్ అవుతాడు అనుకుంటే పై వన్ని. మటన్ కొట్టు జ్ఞానేశ్వరికి పైసలు పుట్టినాయి అలా అంటుడు. ఏమో ఇక మరి మనకు తెలియదా, జ్ఞానేశ్వర్ ఆయన కిరక ఉద్దరా నమ్మిచ్చిండు అంటుడు. భలే అడుగుతాను నిజంగా మహేష్. పైసలు లేవంట కేసీఆర్ తానా లక్షల కోట్లు ఎన్ని 20 కోట్ల రూపాయలు. 25 ఏది మన మొన్న బీఆర్ఎస్ వాళ్ళ అభ్యర్థి ఉండుగా ఎన్ని కోట్లు పంపించిండో చూడు. కేటీఆర్ పంపించినాయా? కేటీఆర్ కాదు, టీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి అకౌంట్కు పంపించింది. 20 కోట్ల ఐటీ సంగతి ఏందనేది ఇప్పుడు అసలు లొల్లి. ఇగో ఇదే, ఇగో ఆర్టీజీఎస్ ద్వారా కొట్టిరు. అనుగుల రాకేష్, దానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఇస్తా చూడు. రైట్, క్లోజ్ చేయాలి. ఇగో 20 కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా భారత రాష్ట్ర సమితి ఇగో ఆ అకౌంట్ నుంచి ఇగో 20 కోట్ల రూపాయలు పంపిరు. అంతకుముందుకు ఒక 5 కోట్లు క్యాష్ 10 కోట్లు ఇచ్చినట. మొత్తం 50 కోట్లతోని
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దిగింది బీఆర్ఎస్ పార్టీ. అయితే రాకేష్ రెడ్డికి 20 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఐటీ సంగతి ఏందనేది ఇప్పుడు అసలు లెక్క, అసలు పంచాయతీ నడుస్తూ ఉంది. ఇది రాకేష్కు తెలియదు. 20 కోట్ల నుంచి 34 మందికి ఉంటారు కదా ఇప్పుడు ఇన్ఛార్జీలు, వాళ్ళందరికీ వెళ్ళిపోయినాడు పైసలు. వాళ్ళందరికీ వెళ్ళిపోయినాయి. వాళ్ళ అకౌంట్ నెంబరు వివరాలు అన్నీ కూడా బహిర్గతం అయిపోయినాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్లో ఉండబోతా ఉంది ఈ వ్యవహారంతో. రైట్, ముందుగా ఇక వెలుగు దినపత్రిక చూస్తే ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లే కీలకం, ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నాయి మోడీ, అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నా. ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోటాను మైనార్టీలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. రేపు కన్యాకుమారికి మోడీ 48 గంటలు ధ్యానం చేయబోతా ఉన్నాడట. అబ్బా, 48 గంటలు స్విచ్ ఆఫ్లో ఉంటాడు సారు, జర నిమ్మలంగా ఉంటుంది పరిస్థితిగా. వాస్తవానికి కూడా ఈ ఎన్నికల్లో నీకు 400 సీట్లు ఎందుకు? 400 సీట్లు కావాలంటే నువ్వు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి అడుగుతున్నావు తప్ప ఇంకా దేనికోసం చేస్తావు నువ్వు? రైట్గా లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ ఆఫీసర్లు. తెలంగాణ ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాల్లో వెళ్లి తనిఖీలు చేశారు. అశ్వరావుపేట చెక్ పోస్ట్ వద్ద లంచం తీసుకుంటున్న ఆర్టీఏ సిబ్బందిని పట్టుకున్నారు. వా, ఇదేదో సినిమాలు ఉంటుంది మంచిగా. ఏసీబీ అధికారులే లారీ డ్రైవర్ల రూపం పోయి మాది 12 టైర్ల లారీ సార్ అంటే ఇది మరి ఇక్కడ వచ్చేసి అక్కడ చూడు లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ ఆఫీసర్లు పోయి తెలంగాణ ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాల్లో వెళ్ళి తనిఖీలు చేశారట. అశ్వరావుపేట చెక్ పోస్ట్ వద్ద లంచం తీసుకుంటున్న ఆర్టీఏ సిబ్బందిని పట్టుకున్నారు. ఒక్కసారి కాదు, 12 జాగాలలో ఏకకాలంలో దాడులు. ఏసీబీ చాలా సీరియస్గా ఇక మరి లంచం తీసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితికి ఉంది. ఏ రూపంలో వస్తారో అర్థమైంది. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లోనే ఎన్కౌంటర్లు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు ఏసీబీ కేసులు అంటే కేసీఆర్ అలవాటు చేసిపోయిందిగా, ఏ మింగుర్రా తినుర్రా లంచాలు తీసుకోరా అని. వీళ్ళందరూ పడుతురు అన్నట్టు. ఏడ దొరికితే ఆడ అనగబడతానే ఎవరు. చాలా మందిని ఇప్పుడు అరెస్ట్ చేసిరు. ప్రభుత్వ అధికారులు ఎవరైతే లంచాలు తీసుకుంటా ఉన్నారో జాగ్రత్తగా ఉండుర్రి, మీ లంచాలకు ఇక్కడ ఏసీబీ తయారుంది. అక్కడ ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ చేసినట్టు, లేకపోతే అదేంటి మన ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు ఎన్టీ రామారావు కూడా ఇటువంటి చేసాడు. అంటే మొత్తం చిరిగిన బట్టలు వేసుకొని ఆడికి గాంధీ హాస్పిటల్ పోడు ఇట్లా కొన్ని వేసేసి అక్కడ మరి కొంచెం అడిట్ ఏమైనా వేసిరు అనుకో చేస్తే అప్పుడే సస్పెండ్ రాసేసారని చెప్పేసి పక్క. రైట్గా జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని వదలలేదు. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్. 300 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసిన తిరుపతి అన్న టీము. లిస్టులో పొంగులేటి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కొండలరెడ్డి. ఎన్నికల టైంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల డబ్బు పట్టివేత. యశోద ప్రతిమ హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ నేతలకు భారీగా డబ్బు పంపిణీ. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు చేసిన సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న స్టేట్మెంట్స్లో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చినట్టు. ఇగో చూడు, ఈ లుచ్చలు చూడు ఏం చేసిరో. సిగ్గుచేటు వాళ్ళు ఆ కాకి డ్రెస్కే చీడపురుగులు అసంటోళ్ళు. వీళ్ళతో మొత్తం అందరికీ చెడ్డ పేరు వచ్చి పడవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక వాళ్ళు ఆఖరికి ఇదే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. మొత్తం ఇచ్చినంత మొత్తం ఎక్కడికక్కడ ఎవడు పెద్ద ఆయన అంట, పెద్ద కేసీఆర్ ని పెద్ద ఆయన అని పెట్టుకోరు, ఆయన పేరు పెద్ద ఆయన అని పెట్టుకున్నారు అట్లా. ఇక చూడు, ఇదే రిమాండ్ రిపోర్ట్, ఏది కన్ఫెషన్ స్టేట్మెంట్. శ్రవణ్ కుమార్, హరీష్ రావు గారి హస్తం కూడా మంచి గట్టిగానే ఉంది. ఇగో Similarly, in the month of August 2021, Chintapandu Naveen at Teenmar Mallanna, a freelance news reader on YouTube, was arrested by as in the instructions of SIB chief in some extortion case booked against him in Chilkalaguda area. He is a severe critic of CM KCR Peddayana and used to irritate him with his continuous criticism of KCR, his family members and government policies. He had contested MLC graduate constituency elections in early 2021 and had given tight fight to the TRS party. SIB chief had been asked by CM, SIB chief has been asked by
సీఎం టు పుట్ హిమ్ అండర్ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ ప్రణీత్ కుమార్ యూజ్డ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తీన్మార్ మల్లన్న టు మీ రెగ్యులర్ బేస్డ్ ఆన్ హిస్ సర్విలెన్స్ we also used to discuss about teaching him a lesson severally so that he becomes silent completely. అతను అంటే తీన్మార్ మల్లన్నను కంప్లీట్ గా గొంతు నొక్కడానికి చాలా పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకురట. మాట్లాడకుండా చేయాలని చెప్పి చాలా పెద్ద డిస్కషన్ జరిగిందట. వీళ్ళ ముఖ్యట సీఎం కేసీఆర్ అడిగిందట. సీఎం కేసీఆర్ తీన్మార్ మల్లన్న మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టండి అని చెప్పిండట. తన ఫోన్ ట్యాప్ చేసి నేను కూడా కేసీఆర్ పైన కేసు పెట్టబోతా ఉన్నా, కేసీఆర్ అండ్ వీళ్ళపైన కూడా కేసు పెట్టబోతా ఉన్నా. ఇక అలాగే ఈడేవాడు 12 ఎకరాలు ఉండేగా వాడు పత్తకు దొరుకుతలేడు, వాడు యాడున్నా పట్టుకునే ఇడిచిపెట్టేది అయితే లేదు. వాడు నువ్వు నువ్వు తప్పించుకోరా బా. ఇక నేను ఎట్టి పరిస్థితిలో పట్టుకోవచ్చుడే. 12 ఎకరాలు తీసుకొచ్చి ఇచ్చేసేయి ఏడున్నదో. ఇగో ఈ రకంగా నేను గతంలోనే చెప్తున్నా, నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు అని చెప్పి ఇగో ఇదే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో బయటపడ్డది. వాళ్ళే చెప్పిండ్రు. కేసీఆరే చెప్పిండట. కేసీఆరే ఎవరికి? ఎస్ఐబి చీఫ్ కి చెప్పిండట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ కి. ఎస్ఐబి చీఫ్ హ్యాడ్ ఇగో చూసుకోరు సార్. ఇగో ఇది కేసీఆర్ కథ, ఇది కేసీఆర్ వ్యవహారం. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆ రోజు. అయితే ఈ పెట్టిన కేసు అన్ని ఎందుకు పెట్టిరంటే కేసీఆర్ ఇరిటేట్ చేస్తుంది కాబట్టి ఈ కేసు బుక్ చేసినామని చెప్తున్నారు. ఇలా ఈ కేసులు బుక్ చేసినాం ఎందుకంటే ఈ కేసు ఎందుకు బుక్ చేసినామంటే ఈ గవర్నమెంట్ పాలసీస్ను వీటన్నిటినిగో అండ్ గవర్నమెంట్ పాలసీస్ని క్రిటిక్ చేస్తూ ఉన్నాడు, తర్వాత కేసీఆర్ను ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు అని కేసీఆరే చెప్పిండట. కేసీఆరే చెప్పి నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది ఆఫీసర్లు అడిగారు, నైట్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు కూడా అడిగారు. ఎవరు అడిగారంటే అది ఒక లేడీని అట్లా మాట్లాడొచ్చా సుదర్శన్ అంటే నేను అన్నా. అట్లే మళ్ళీ ఏమంటున్నట్టు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పేరు ఎందుకని, అది మీ అక్క చెల్లెలు అయితే ఇట్లా చేస్తాం అంటే మా అక్క చెల్లెలు అయితే మూతి పనులు రాలగొడతాం మేడం, ఎందుకంటే ఇటువంటి గివి ఏరు కదా చెప్పేసి. జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు, ఆఖరికి జడ్జీలే కూడా హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. చూసుకో ఎంత పెద్ద నీచిలో. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం సంజయ్ శ్రీధర్ రావు కాల్ చేద్దాం ఒకసారి. ఇగో ఎలక్ట్రల్ బాండ్లు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసి ఆయనతో వేయించారు, పైసలు వేయించారట. చూసుకో ఇక వేస్తందుకు కూడా ఇల్లే ఇక వస్తాదులు 13 కోట్లట ఆయన దగ్గర. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం 13 కోట్లు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. 13 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు అని నిజమేనా అన్న? ఇది ఈ టాస్క్ ఫోర్స్ కారణంగా ఇచ్చిరా అన్న? మీరు ఒత్తిడి కారణంగా నిజంగానే ఇచ్చిరా? టాస్క్ ఫోర్స్ టీవీ5 సాంబశివరావు పిల్లల్ని ఫ్యామిలీని కూడా భయపెట్టి బెదిరించేసరికి పోలీస్ స్టేషన్ పిలిపించినాను, మా మిసెస్ ని బెదిరించేసరికి చూడిగా. టాస్క్ ఫోర్స్ టీవీ5 సాంబశివరావు ఎందుకు ఉంటాడు ఇలా? సాంబశివరావు మొత్తం పైరవీ చేసినప్పుడు ఆయన భుజంగరావు కూడా స్టేట్మెంట్ అదే ఇచ్చింది కదా, 2 కోట్ల రూపాయలు సాంబశివరావు. 2 కోట్ల రూపాయలు సాంబశివరావుకి ఇచ్చినట్ట. ఏం జరిగిందన్న ఆ రోజు? అసలు నిన్ను ఏ కేసులో ఇబ్బంది పెట్టిరు? యాక్చువల్గా కన్వెన్షన్, సంధ్యా కన్వెన్షన్ 2020లో ప్రభాకర్ వియంకులు రవీంద్రరావు అని మురళీకృష్ణారెడ్డి మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇద్దరు లీజింగ్ తీసుకుంటామని వచ్చారు. మేమైతే మా బిజినెస్ ఓన్లీ లీజింగ్ బిజినెస్, మేము డైరెక్ట్ బిజినెస్ చేయమేది. రెంట్కి అంతకు ముందు నిమంత్రుడు 2013 నుంచి 20 దాకా ఉండేవాడు క్యాటరర్. అతను ఖాళీ చేయగానే ఇతను వీళ్ళు వచ్చారు తీసుకుంటామని లీజ్కి ఇచ్చాము. లీజ్కి ఇచ్చిన తెల్లారి మా పక్క ల్యాండ్ మేము బ్యాంక్ ఆప్షన్ లో కొన్న ల్యాండ్ మహబూబ రామేశ్వరం కబ్జా పెట్టారు. ఇక మా మీద కేసులు పెట్టడం స్టార్ట్ అయింది. తర్వాత పోలీస్ స్టేషన్ లో అప్పుడు మా ఎదురుగా గచ్చిపోలి పోలీస్ స్టేషన్ లో ఈ ప్రభాకర్ బాంబర్ శ్యామ్ సుందర్ అని ఏసీపీ మేము వెళ్ళి కేసు మా సేల్ డీడ్ ఉంది డాక్యుమెంట్ ఉందంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కన్వెన్షన్ లో కూడా ఇక వీళ్ళు ఎట్లా అంటే నెక్స్ట్ డే నుంచి కన్వెన్షన్ లో కూడా మమ్మల్ని రానియకుండా సెక్యూరిటీని పెట్టి లోపలికి కూడా రానిది ప్రాపర్టీ చేసి ఇక మేము కాదు రెంట్ ఇవ్వలేదు 6 months. ఇక అప్పుడు ఎవరినో పట్టుకొని వెళ్ళి కూర్చొని మాట్లాడి 15 కోట్ల రూపాయలు ఇచ్చి కన్వెన్షన్ ఖాళీ చేయించుకున్నాం. 15 కోట్ల రూపాయలు? అవును. 13 కోట్లే అంటారుగా. 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్. ప్రభాకర్ వియంకుడు రవీంద్రరావు ఫస్ట్ మా దగ్గర బ్లాక్ మెయిల్ చేసి తీసుకుని 15 కోట్ల కన్వెన్షన్ ఖాళీ చేయడానికి.
ఆ ఎపిసోడ్ లో వీళ్ళు సాంశీరావు నాకు తెలుసు, నేను చూసుకుంటా, మంచిగా నేను అది చేస్తా ఇది చేస్తా, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి మా దగ్గరికి వచ్చాను. నాకు పెట్రోల్ బంక్ పెట్టేయండి సార్, నేను ఇవన్నీ చూసుకుంటాం, ఇవన్నీ ప్రాపర్టీలు కాపాడతా, ఇవన్నీ మేము ఇష్యూస్ చూసుకుంటాం, మిమ్మల్ని ఎవరు రా, మీరు కమ్మ సామాజిక వర్గం, మిమ్మల్ని ఇక్కడ బతకనేది ఇక్కడ తెలంగాణలో, మీరు ఆంధ్ర వాళ్ళు అది ఇది అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ అట్లా ఇట్లా తీసుకొచ్చి చెప్తే మేము కూడా సరేలే ఉంటాడు కదా, మీడియాలో ఉన్నాడు, పవర్ఫుల్ పర్సన్ అనుకొని నమ్మేం అతను వచ్చినాకే మాకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మీరు ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇష్యూ వచ్చింది కదా మీకు సంబంధించి, మరి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మీరు ఏమైనా కేసు కూడా పెట్టారన్నా? మేము కేసు ఆల్రెడీ 2 కేసులు పెట్టాము, 2 కేసులు ఫైల్ అయినాయి సంవత్సరం. ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీద వెళ్ళి కేసు పెట్టాము, కానీ ఇంకా కేసు రిజిస్టర్ కాలేదు. మీరు మళ్ళీసారి ప్రయత్నం చేయకపోయినారా? చేస్తాండి తప్పకుండా. ఓకే అన్న, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్, సాంశీరావు కలిసి మమ్మల్ని బెదిరించి ఎలక్ట్రల్ బాక్స్ ఇచ్చారు. ఏది మన మహబూబ్నగర్ తుపాక్సీనా? అవును. అమ్మా అచ్చా, ఓకే ఓకే, పెద్దగానే ఉంది. నేను చెప్తా అన్న, సరే థ్యాంక్ యూ. మీరు ఒకసారి టైం ఇవ్వండి మదన్ గారు. అరే మీరు మార్నింగ్ న్యూస్ కి రండి అన్న. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు మాకు రాబోయే ఎమ్మెల్సీ మీలాంటి వాళ్ళు వచ్చినా కనీసం మాకు న్యాయం జరుగుతుందని ఆశ. తప్పకుండా అన్న, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజలందరి ఓటర్లందరి ఆశీర్వాదంతో గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంది. చూద్దామన్నా 5 తారీఖు రోజు. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, అది ఇది కథ చూసిరా. యాక్చువల్గా 15 కోట్ల రూపాయలు ఇక్కడ డీల్ నడిచిందట. ఆయన కన్వెన్షన్లకు పోయి కబ్జా పెట్టి 15 కోట్లు ఇస్తే ఇడిపిస్తామని, ఖాళీ చేస్తామని కాల్ చేసిరట. ఇలా 13 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో పోయినాయి. ఓ రాయనకి ఇలా కథలు చూస్తే వీళ్ళు ఇప్పట్లో వెళ్ళరు కేసీఆర్ కుటుంబం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్గా గత ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ను 3వ సారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టు వెల్లడైంది. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష లీడర్లు, పోలీసు ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించినట్టుగా తేలింది. ఇది జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని కూడా వదలలేదట. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారట. ఇగో ఇది అయ్యా కేసీఆర్ నీతి జాతికి ఇది. నా ఫోన్ ట్యాప్ చేసి నేను మొత్తుకుంటూనే ఉన్నా. యాక్చువల్గా ఏంటంటే నేను ఫోన్ వాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఏం చేస్తా అంటే మా వాళ్ళకు, మా ఆఫీస్ వాళ్ళకి డైవర్ట్ పెట్టి ఊకుంటా. బీఆర్ఎస్ సర్కార్ లెక్క ఫోన్ ట్యాపింగ్ చేయం, ప్రజాపాలన అందిస్తాం. ఎన్నికల కోడ్ వల్ల ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ చేయలే సీఎం రేవంత్. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, నా ప్రమేయం అవసరం లేదు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? పోరాటాలు, త్యాగాలు స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం, గీతం వాటిని రూపొందించే బాధ్యతను కవి కళాకారులకే వదిలేసా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్. తాను గత బీఆర్ఎస్ సర్కార్ లాగా ఫోన్ ట్యాపింగ్ చేయబోమని, ప్రజాపాలన అందించడంపైనే దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఈ కేసు విచారణ చేపడుతున్నారని, ఇందులో తన ప్రమేయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ విషయంపై సీఎం హోదాలో ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదని చెప్పారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే సీఎం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. అన్నింటిపై సిబిఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పై మాత్రం విచారణ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. నిజంగా కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీ, కేటీఆర్ ఇట్లా అంటోగా ముక్కు పక్కకు పెట్టి అంటావు కదా. హరీష్ రావు నువ్వు నలికుట్ల నీ ఉంటేగా సిబిఐ ఎంక్వైరీ చేసుకో. ఇప్పుడు అన్నారు దీంట్లో అడ్డంగా దొరికిపోయారు. మీరుగా అడ్డంగా నిలువున దొరికిపోయారు. మీ దుకాణాలు బంధు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రండి, కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఢిల్లీలో ఆమె నివాసంలో కలిసి ఇన్విటేషన్ ఇచ్చిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, లోక్సభ ఎన్నికలు తదితర అంశాలపై చర్చ. రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాను ఆహ్వానించామని వెల్లడి. రైట్, ఇక సోనియా గాంధీ గారు రండి వేడుకలకి. ఇక మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు స్పీడప్. కుంగిన 7వ బ్లాక్ వద్ద భూ అంతర్భాగంలో షీట్ ఫైల్స్ వేసిరట. 3 షిఫ్టుల్లో కొనసాగుతున్న పనులు, రిపేర్ల కోసం భారీ మిషన్ల వినియోగం అట. మొత్తం కాళేశ్వరం కడితే కిందికెళ్ళి బొర్రె పడతా, కిందికెళ్ళి 50 మీటర్లు పడదట బొర్రె. మణిపూర్లో 10th లో 93% పాస్. మణిపూర్లో అల్లర్ల కారణంగా ఈ అకాడమిక్ ఇయర్ అంతా సాఫీగా సాగనప్పటికీ 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈసారి 93% పైగా పాస్ పర్సెంటేజీ నమోదైందంట.
ఇక హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎల్ఐసి, హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్లోకి కూడా ఎంటర్ అవ్వాలని ఎల్ఐసి ఆలోచిస్తున్నది. అవకాశం వస్తే ఆ సెగ్మెంట్లో ప్రవేశిస్తామని కంపెనీ చైర్మన్ సిద్ధార్థ మహంతి అన్నారు. ఇక ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరిస్తే లైసెన్స్ దొరుకుతుందనే అంచనాలు ఉన్నాయంట. రైట్గా కవితకు బెయిల్ ఇవ్వద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలను ధ్వంసం చేశారు. లిక్కర్ స్కామ్ లో ఆమెనే కింగ్ పిన్. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి కవిత లాయర్. ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్ అని, ఈ వ్యవహారంలో ఆమెనే ప్రధాన లబ్ధిదారు అని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ సిబిఐ తెలిపాయి. కీలక ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని చెప్పారు. అయితే ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల కవితకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశాయి. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే తనను అరెస్టు చేయడానికి సిబిఐకి ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు కస్టడీకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసిందట. అదే సారదంద కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఏ సెల్ ఫోన్లను గుండ్రాల మీద పెట్టి ఇట్లా గుద్ది పలగొట్టిన చూడు, అట్లా చేస్తుంది. బయటికి పంపిస్తే ఇంకెన్ని వాళ్ళ కొడుతుందో, అందుకే ఈమెకి ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కోర్టుకు ఈడీ అధికారులు, ఈడీ లాయర్లు చెప్పిరట. ఇక జూలైలో కులగణన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు. బీసీ ప్రజా సంఘాలు, పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేయనున్నారు. అంతకంటే ముందు బీసీ ప్రజా సంఘాలు, పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై గైడ్ లైన్స్ పై చర్చించనున్నట్టు తెలిసింది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కులగణన కోసం అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఉన్నతాధికారులు అంటా ఉన్నారు. జూలై నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కులాల వారీగా తలలను లెక్క పెడతామని చెప్పింది. అన్నట్టుగానే జూలై మాసంలో కులాల వారీగా ప్రజలను లెక్క పెట్టబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. కసరత్తు కూడా ప్రారంభమైపోయింది. లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల టర్మ్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. ఎంపీ ఎన్నికలు ఉండడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ టర్మ్ కూడా ముగియనుంది. తర్వాత మున్సిపల్ టర్మ్ ముగియనుంది. అయితే కులగణన పూర్తయిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వంలో కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని, అయితే కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్గా మరో మహమ్మారి ముంచుకొస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కోక తప్పదు. హెచ్చరించిన బ్రిటన్ సైంటిస్టు సర్ పాట్రిక్ వాలెన్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్మెంట్లు రెడీ చేసుకోండి. సమన్వయంతో ముందుకెళ్తే ఎదుర్కోగలం. WHO చొరవ తీసుకోవాలని సూచనట. ఒరే మళ్ళేందు వస్తా ఉందట. ఒక ఆమె గడికి వచ్చి కూస్తుంది ఇప్పుడు బయట. వాళ్ళ హస్బెండ్ కరోనా ఫస్ట్ టైంలో ఏవో గోళీలు దొరకక ఏదో ఒకటి వేసుకున్నాడు. కరోనాకు మొత్తం 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి డయాలసిస్ మీద ఉన్నాడట. ఇప్పుడు అన్న ఏమైనా సాయం చేయమని వచ్చి కూర్చుంది ఆమె. వాళ్ళకి ఏదైనా పెన్షన్ కార్యక్రమాల మీద చూస్తూ ఉన్నాం. కానీ విషయం ఏంటంటే ఈ మహమ్మారి, ఈ భారత్ బయోటెక్ తయారు చేసినది ఏమైపోయా, ఏం అది కోవిషీల్డ్ తూచట, అది ఉత్తదేనట, మంచినీళ్ళ కథనేనట. మీదికెళ్ళి అది వేసుకున్న వాళ్ళకి గుండెపోట్లు వస్తూ ఉన్నాయట. ఈ భారత్ బయోటెక్ కాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శబాష్ భారత్నే ఏకియా ఓకియా అన్నారు. ఇది వేసుకుంటే ఆ బయట దేశాలు రానియడు, వాని వ్యాక్సిన్ వాడి నమ్మకం ఉన్న వ్యాక్సిన్ వేసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. మొత్తానికి ఈ ఎటిరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి ఏది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అమ్మి ఆయన వీళ్ళు భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు వీళ్ళు మొత్తం ఈ కరోనా పుణ్యాన్ని వీళ్ళిద్దరు బాగుపడ్డారు. ఈ కరోనా ఇది కేవలం భయం మాత్రమే. నేనేం చెప్తాను, ఒక కోతికి రాకపోయా, ఒక కుక్కకి రాకపోయా, అవి కూడా గాలి పీల్చాయి. కోతి, కుక్క, పిల్లి అన్ని మన చుట్టే తిరిగినాయి. వాటికి లంగ్స్ ఉంటాయి, మరి ఆవిటికి రాకపోయే. ఏ కరోనా లేదు, కేవలం భయపడి చచ్చిపోయారు జనం. ఇప్పుడు మళ్ళీ ఏదో వస్తూ ఉందట, మళ్ళీ ఏందో కథ. మళ్ళీ ఇక భారత్ బయోటెక్ ఇక వీళ్ళంతా మళ్ళీ తయారవుతారు, వ్యాక్సిన్ తయారవుతుందని. అది పుట్టక ముందుకే ఆఖరికి రామ్దేవ్ బాబా దాని పేరు ఏదో పెట్టే కరోనీలా అని పెట్టే కరోనీలని పెట్టి దీంతో 3 రోజుల కరోనా పోతుందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సుప్రీంకోర్టు చెంప మీదకి వేసింది, చూపిరా అని. సారీ అని చెప్పి మళ్ళా సారీ ఇట్లా కాదు,
నువ్వు బహిరంగంగా ఎంత నీ అడ్వర్టైజ్మెంట్ ఎంత పెద్దగా ఇచ్చినావు అంత పెద్దగా చెప్పు పేపర్లో ఇచ్చి అని చెప్పింది. ఇది పచ్చిమిర్చి 120 రూపాయలంట, టమాటా 50 రూపాయలు. భారీగా పెరిగిన కూరగాయలు నిత్యావసర వస్తువుల రేట్లు. బీరకాయ, వంకాయ, క్యాప్సికమ్ ఏదైనా కిలో 80 రూపాయలు. చింతపండు 120, అల్లం 200, ఎల్లిగడ్డ 320, పల్లి నూనె 180, కందిపప్పు 200. 2-3 రోజుల్లో 30% పెంపట. అడ్డగోలుగా పెరిగినాయట కూరగాయల ధరలు. చూసుకోరు మరి. పిల్లలను అమ్ముతున్నా ఈ పోనీ రైతాంగానికి ఏమన్నా పండించిన రైతుకు దొరుకుతుందా అంటే ఆయనకు ఉండదు. అంత మధ్య దళారులకే ఉంటుంది లెక్క. పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్. 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు. మొత్తం 11 మంది అదుపులోకి, మరో 3 కోసం గాలింపు. ఎన్జిఓ స్టింగ్ ఆపరేషన్తో గుట్టురట్టు. ఫిర్జాదిగూడలోని ఆర్ఎంపీ క్లినిక్పై దాడితో దందా బట్టబయలు. మీడియాకు వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి తరుణ్ జోషి. ఇదే ఫిర్జాదిగూడలో పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్ అయిపోయింది. 16 మంది పిల్లలను కాపాడిన పోలీసులు. చిన్నపిల్లలను అమ్ముతున్నట ఎత్తుకపోయి. జాగ్రత్త. స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్ వీడియోలు. బట్టలు తీయించి యువతులు మహిళల ఫోటోలు, వీడియోలు. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్ వికృత చేష్టలు. వాట్సాప్లో వారికి పంపి బ్లాక్మెయిల్, లైంగిక వేధింపులు. నిందితుడు ప్రశాంత్ అరెస్టు, సెల్ ఫోన్ స్వాధీనం అంట. ఏం చేసిన పాపం లేదు. ఇటువంటి లంగలు మోపైన తర్వాత ఇదే కాదు, కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా తీసింది అంతే ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి. ఇది వెలుగుదిన పత్రిక. ఆచా మనం ఏమై కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ అవుతాడనే. కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ కాబోతా ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో అవుతాడా, కాళేశ్వరంలోనా, ఫోన్ ట్యాపింగ్లోనా? పైవన్నీ అనుకుంటున్నాను నేనైతే. అమ్మా పైవన్నీ అనుకుంటున్నా. బాగానే సమర్థిస్తుంది. 2 సేమ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ కానీ పైవన్నీ ఇక కేసీఆర్ నమ్ముకొని, కేసీఆర్ ఫ్యామిలీని నమ్ముకొని జిందాబాదులు కొడితీరా అంటే బిడ్డ కుక్కతో పట్టుకొని మూసి ఇదినట్టు అవుతుంది మీ పని. వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళ టైం. ఈ లైక్ బటన్ ఒక్కసారి క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బ్రదర్. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఊరుకోమంట. ఊరుకులాడు నువ్వు. ఓరుగల్లు సాక్షిగా సమర శంఖం పూరిస్తాం. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణలో పాలన. రాష్ట్రంలో రైతులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రైతుల గురించి మాట్లాడాల్సింది మాట్లాడినావు. కానీ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఎందుకు లేపుతలేవు? ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు ఏపీమని డిమాండ్ చేస్తారు లంగవిడు రాముడు. తర్వాత రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే ఎందుకు ఊకోమని అంటుందంటే అవి రాజరిక పోకలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మార్పులు చేర్పులు చేసి ఎవరైతే శ్రామికులు ఉంటారో, ఎవరైతే తెలంగాణ పోరాట యోధులు ఉంటారో వాళ్ళని చూపించే విధంగా ఆయన ఫోటో పెట్టమంటాడేమో, లయ ఫోటో పెట్టమంటాడు. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కాళేశ్వరం కాడ పెట్టాలి మీ నాయన ఫోటోవా. కాళేశ్వరం డ్యామ్ కాడ పెట్టాలి. ఇది కట్టిన సరార్దార్ కాటన్ కట్టిండి అన్నట్టుగా అది ఎట్లా అవుతుందో ఇది కూడా నీది పెట్టాలి. కాళేశ్వరం కేసీఆర్ కట్టిండని చెప్పి కాళేశ్వరం అని పెట్టకూరి, కేసీఆర్ బ్యారేజ్ అని పెట్టురు సరిపోతుంది. చిన్న అది కూడా పెట్టాలి, ఆడియో కూడా పెట్టాలి. కాళేశ్వరము అని పెట్టాలి. మళ్ళీ ఒకటి గట్టిగా కేసీఆర్ ను విచారించాలి. ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి. అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. జ్యుడిషియల్ విచారణ ఆ 3 బ్యారేజీలకే పరిమితం. ఫోన్ ట్యాపింగ్ ను పట్టించుకుంటే కక్ష సాధింపు అంటారు. దీనిపై వాళ్ళు సిబిఐ విచారణను డిమాండ్ చేయట్లేదేం. రాష్ట్ర చిహ్నంలో రాజరికానికి చెందిన గుర్తులు ఉండవు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత పూర్తిగా అందశ్రీదే. కీరవాణి విషయంలోనూ పూర్తిగా ఆయన ఇష్ట ప్రకారమే. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక మట్టి నాణ్యత పరీక్షలు ఒక చోట చేసి మేడిగడ్డ బ్యారేజీని మరో చోట కట్టారు. ఈ విషయాలేమీ రికార్డులో లేవు. బ్యారేజీల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏం చెప్పలేని పరిస్థితి ఏం లేదు. బొగ్గు నిల్వలు ఉన్నాయని మేము ఎప్పుడో చెప్పినాం. ఆ బొగ్గు ఎత్తుకపోయి ఏడవచ్చిరో సర్వే నెంబర్ కానీ చెప్పినాం. శనార్థి తెలంగాణ భూమి సర్వే నెంబర్ కూడా జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిలకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను గత సర్కార్ పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేయించలేం, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆమె పర్యటనకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా. జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్ చేసిరట. మునుగోడులో కారు గెలుపులో మాదే కీలక పాత్ర. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం.
నిరుద్యోగంపై కేటీఆర్ ను విమర్శించిన విద్యార్థి నేతలపైన నిఘా. బీఆర్ఎస్ కు నిధులు సేకరించాం. మా ఆదేశాలతోనే రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావు బీఆర్ఎస్ కు 13 కోట్లు ఇచ్చారు. భుజంగరావు రోజుకు 40 నెంబర్లు ట్యాపింగ్ చేసేదట. చూసుకో. కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసుకున్నా. మెరుపు దాడులు చేసి కోట్లలో డబ్బు సీజ్ చేశాం. వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించిన తిరుపతి అన్న. ఈ తిరుపతి అన్న భువనగిరిలో పనిచేసిపోయిండే. వీడు ఎట చెడిపోయిండేమో మొత్తం. భుజంగరావు వేసిపోయిండు. భుజంగరావు కూడా ఎంత భువనగిరిలో వేసిపోయిండు. మంచిగా ఉండే మరి ఏమైంది? జస్టిస్ శరత్ది ఆ ఫోటో ఇది, ఆయన ఫోన్ ట్యాప్ చేసిరట. ఇంత ఏముంటది ఇంకా? మీరైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇక మీరైతే వెళ్ళరు ఇళ్ళకి. ఇప్పట్లో వెళ్ళే అవకాశం కూడా లేదు. టాపింగ్ పై బీజేపీ పెద్దలు సీరియస్. రాష్ట్ర నేతలకు ఫోన్, ఏం జరుగుతోందని ఆరా. సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశం. సిబిఐ విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడికి ఛాన్స్. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని యోచన. ఆయన అవినీతి అక్రమాలపైన విచారణ జరిపే అవకాశం ఉందట. ఇక బిఎల్ సంతోష్ ను కేసులు ఇరికిచ్చి బిడ్డను కాపాడుకుందామని మొయినాబాద్ ఫామ్ హౌస్ కథ కట్టిండు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చూస్తున్నారు? అచ్చా వీళ్ళు దొరికిరా, జరా కేసు ఇటు పంపురని వాళ్ళు అడుగుతున్నారు. బీర్లకు బార్లా నిజమే. తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలర్స్ కు అనుమతి. నిబంధనల మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో బీర్ల కొరత ఉన్నందునే 20 ఏళ్లుగా కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనూ 4 ఏళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే. బీసీఎల్ రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావని చెప్పి మంత్రి జూపల్లి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ సంగతి ఇట్లా పెడితే ఐశ్వర్య బెవరేజెస్ ఉంది, దివికొండ దామోదర్ రావుది కాదా? నమస్తే తెలంగాణ ఆయనది. ఆ లిక్కర్ కంపెనీ ఆయనదే కదా. కేసీఆర్ కాలంలో నడిచిన దందాంత అక్కడి నుంచే కదా. అన్ని చేతులు తీసుకున్నారు. ధాన్యంపై పీఠముడి. నిరుడు యాసంగిలో సేకరించిన ధాన్యంలో చాలా వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం. బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు, టెండర్లలో ఎక్కువ ధర కోట్ చేసిన ఏజెన్సీలు. లోడెత్తాలంటే ధాన్యం లేదు. కార్పొరేషన్కు ఏజెన్సీల లేక. ఏజెన్సీలకు వడ్లు ఇప్పించడం ఎలా? మిల్లర్ల నుంచి డబ్బు వసూలు చేయాలా లేదంటే చర్యలా? సర్కారుకు సవాల్గా మారిన వైనం ఈ మిల్లర్ల దందా. ఒక్క కథ కాదు, కేసీఆర్ చేసిపోయినాయి. కమ్మగులు వెళ్ళే కొండ చర్యలు. క్వారీ కూలి 27 మంది మృతి. క్వారీలో చిక్కిన మరికొందరు. మిజోరాంలో రిమాల్ బీభత్సం. భారీ వర్షాలకు పలు చోట్ల కూలిన కొండ చర్యలు. 6 నంబర్ హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డదట. 3 రోజులు సుర్రుమన్ననున్న ఎండలు. 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. లారీ వాళ్ళ వెళ్లి ఆర్టీఆ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో ఏకకాలంలో సోదాలు. కస్టమర్ల ఏసీబీ డెకాయ్ ఆపరేషన్. 2.7 లక్షల నగదు స్వాధీనం. తర్వాత డాక్యుమెంట్లలో నకిలీ బీమా పత్రాలంట. అదుపులో ఏజెంట్లు విచారణ జరుపుతున్నారు. రైట్గా ఏసీబీ దాడులు జరుగుతుండడంతో నల్గొండ ఆర్టీఏ ఆఫీస్ వద్ద మూతపడ్డ ఏజెంట్ల దుకాణాలు. చూసుకో. ఆర్టీఏ ఏజెంట్లే. అది రవాణా శాఖ కార్యాలయం. 2 వ్యక్తుల చేతుల్లో ఏవో కాగితాలు పట్టుకొని వచ్చారు. వారి ఆహార్యం, వేషాధారణ బట్టి ఎవరైనా లారీ డ్రైవరు, ఆటో వాళ్ళను అనుకుంటారు. కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లారు. పనేంటి అని అడిగారు. దాంతో వారు లారీ పర్మిట్ కోసం వచ్చామని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తులు ఇక తమను తీసుకొని లారీ డ్రైవర్ల ఏషంలో వచ్చినట్టు ఆర్టీఏ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక శిశుపాపులు అంగట్లో సరుకుగా నెలల వయసు బిడ్డలు. ఢిల్లీ, ముంబై, పూణే కేంద్రాలుగా వాట్సాప్లో ఫోటోలు పెట్టి మరీ విక్రయం. తెలంగాణ, ఏపీలో పిల్లలు లేని వారి కోసం 5 లక్షల ధర. బేరం కుదిరితే 2 రోజులు అందజేత. మహిళా ఆర్ఎంపీపై స్టింగ్ ఆపరేషన్. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీసులు. 16 మంది శిశువుల స్వాధీనం. అదుపులో 30 మంది నిందితులు. 6 ఏళ్లలో 60 మంది పిల్లలను విక్రయించినట్టుగా నిర్ధారణ. అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు తీసుకున్న తర్వాత 15 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయింది, వాళ్ళు పెంచుకుంటున్నారు. తీసుకో పిల్లల్ని పెంచుకుంటుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఇన్ని రోజుల నుంచి పెంచుకున్నాం, మేము అనుబంధం పెంచుకున్నాం, మా పిల్లలు మాకు మొత్తం బాగా కనెక్ట్ అయ్యారని వాళ్ళు ఎవరు పెంచుకున్న తల్లిదండ్రులు. లీగల్ ప్రాసెస్ లో మా పిల్లలు అంటే వీళ్ళు అయితే అసలు యాక్చువల్గా లీగల్ ప్రాసెస్ అయితే 3 ఏళ్ళు పడుతుంది. ఈ 3 ఏళ్ళు పడితే మళ్ళీ ఇట్లా అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అట్లా చేస్తున్నారంట. అయితే అసలు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది జరగాలంట యాక్చువల్ ప్రాసెస్. అది జరపకుండా అట్లా వేయడం వల్ల ఇప్పుడు వాళ్ళేమో మా పిల్లలు మేము తెచ్చుకున్నాం, కొనుక్కున్నాం వాస్తవమే, కానీ మా పిల్లలు లేక తెచ్చుకున్నాం, మేము ఆప్యాయంగా పెంచుకుంటున్నాము, మేము వాళ్ళతో బాగా కనెక్ట్ అయినామని వాళ్ళ బాధ. తర్వాత మా పిల్లలు మేము మాకు కావాలని చెప్పేసి సొంత తల్లిదండ్రులు వీళ్ళ బాధ. ఇక మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఏటా 7 టీఎంసీల దాకా నీరు తరలించేలా ప్రణాళికలు. హిమాయత్ ఉస్మాన్ సాగర్కు అనుసంధానం చేసేలా డిజైన్. 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం సూచన. జూలైలోపు డిపిఆర్ రెడీ చేస్తారట. మల్లన్న సాగర్ నుంచి మూసీకి మొత్తం మూసీని సాఫ్ చేసి క్లీన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తావు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ నిందితుల్లో
నిందితులతో ఢిల్లీలోనే పరిచయం. లిక్కర్ పాలసీ వ్యాపారంపై ముందే క్లారిటీ, సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న కాక. అయ్యో, ఆయన కనుసన్నల్లోనే వ్యాపారం జరిగిందట లిక్కర్ దందా. పెద్ద ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్ళు తెర వెనుక ఉండి లిక్కర్ దందా నడిపిన కేసీఆర్ భాగవతం తాజాగా బట్టబయలైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, వ్యాపారం తదితర అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మాజీ సీఎం కేసీఆర్ ముందే తెలుసని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులతో ముందస్తుగానే ఢిల్లీలో తన నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారని ఢిల్లీ ఈడీ హైకోర్టులో విచారణ సందర్భంగా పేర్కొంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ పేరును ఈడీ తొలిసారిగా ప్రస్తావించడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ముందే తెలుసని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని ముందే కల్వకుంట్ల కవిత కేసీఆర్ చెప్పిందని ఈడీ వివరించింది. ఆ సమయంలో కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వారు కేసీఆర్ పరిచయం అయ్యారని పేర్కొంది. కేసీఆర్ ఢిల్లీ నివాసంలో తన టీం సభ్యులను కవిత పరిచయం చేశారని టీం ఇది అచ్చా ఓ టీం కట్టిరు అన్నట్టు ఈడీ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్స్ కేసులో కేసీఆర్ పాత్ర గురించి ఢిల్లీ హైకోర్టులో ఈడీ తెలిపింది. ఇదిలా ఉంటే ఒక్కరోజు ముందు బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసి బీజేపీని బ్లాక్మెయిల్ చేసే బ్లాక్ మెయిలర్ కేసీఆర్ వాళ్ళ బీజేపీని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నట బిఎల్ సంతోష్ని పట్టుకొచ్చి. కేసీఆర్ బ్లాక్ మెయిలర్, కేటీ రామారావు మీ నాయన బ్లాక్ మెయిలర్. ఇది సారదందా, బ్లాక్ మెయిలరు, నువ్వు ఫోన్ ట్యాపింగు, మంది సంసారాలల్లో ఏం జరుగుతుందని నువ్వు. ఎన్టీఆర్ కీర్తి అజరామరం, భావితరాలకు ఆదర్శం, చిరంజీవి ప్రశంసలు. ఇక భాగ్యనగరంలో పసిపిల్లల విక్రయాలు ముఠా గుట్టనట్టు చేసిన రాచకొండ పోలీసులు. ఆర్ఎంపీ వైద్యురాలతో సహా 11 మంది అరెస్ట్, 16 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు. 3 నెలల చిన్నారి నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయం. అడ్డాగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అట. 300 మంది ఫోన్లు ట్యాప్, మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్. హైకోర్టు జడ్జీలు, విపక్ష విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్. ఇక పిఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ అంట ఏర్పాటు చేసిందట. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతి పరుల డబ్బులు సీజ్ చేసిండ్రు. భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. 300 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలంలో తేల్చింది. భుజంగరావు తెలిపిన వాంగ్మూలంలో బీఆర్ఎస్ను 3వ గెలిపించడానికి ప్లాన్ చేసినాం. అందుకోసం ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, ప్రతిపక్షాలకు సహకరించే వారి ఫోన్లను ట్యాప్ చేశాం. కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపించడానికి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డి సోదరుడు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై నిఘా పెట్టినాం. టీఎస్ఎస్పీ పేపర్ లీక్లో కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. బీఆర్ఎస్ నేతల సూచనతో కంపెనీలు వీఐపీల దగ్గర బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసిరట. అరే కేటీ రామారావు, నువ్వు బ్లాక్ మెయిలరు, ఇది బయటపడ్డది, దొరికింది ఆధారం. నువ్వు నీ అయ్యా మీరు బ్లాక్ మెయిలరు. ఇంకా నువ్వు కేసీఆర్ సోపతి పడితే ఎంత కథ అయిందో చూడ్రి. రామని సోపతి పట్టిన వాళ్ళు కూడా పరిస్థితి కూడా గింతే, మీరు గుర్తుపెట్టుకోరి. కాకపోతే జర వెనక ముందు అంతే. కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు, అందరికీ రేషన్ కార్డుల పంపిణీ, అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. రైట్గా విద్యుత్ కోతలు లేవు. తెలంగాణ అంటేనే రాజరికానికి వ్యతిరేకం. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన మేడిగడ్డ వెన్నుముక ఇరిగిందని ముందే చెప్పిన ఎన్నికల కోడ్తో ఫోన్ ట్యాపింగ్ సమీక్ష చేయలే. అధికారులు అంశం చూసుకుంటారు. హార్డ్ డిస్కులు ఎక్కడ ఉన్నాయో అధికారులు తేల్చాలి. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఆ వ్యవహారం అంతా అందశ్రీకే అప్పగించాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏసీబీ సీక్రెట్ అయితే వీళ్ళు ఏం చేసిరంటే, ఇంకా వీళ్ళు ఏం చేసిరు, ఈ ముఠా ఒకటి ఉంటే ఇప్పుడు లేటెస్ట్ ముఠా కేటీ రామారావు గారి చుట్టూ మొత్తం ఏది ఆడ గోధి మీడియా అయితే ఇక్కడ కేడీ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టించి ఈ సోషల్ మీడియా ఒక్కడు కూడా మీరు చెప్తున్నాగా రాముడు మిమ్మల్ని నట్టేట ముంచిపోకపోతే అడుగురి. 100% మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టకపోతే అడుగురి. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్, ఆర్టీఓ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు, 12 ఏళ్ల తర్వాత రవాణా కార్యాలయాలపై ఏసీబీ రైడ్. రవాణా శాఖపై సీఎంకు వరుస ఫిర్యాదులు. అశ్వరావుపేటలో భారీ లారీ డ్రైవర్ల వేషంలో వెళ్లి తనిఖీలు. ఇక భారీ మొత్తంలో నగదు సీజు, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఒక వార్త. ఇక్కడ ఏమన్నాడు ఏసీబీ భుజంగరావు, వాడే కూడా నాకేమెరకనే అన్నాడు. కేసీఆర్ మీ పని కూడా గట్టి అవుతుంది. కేటీ రామారావు గారు అంటాడు, ఆ యూట్యూబర్తో నాకేం సంబంధం, వాళ్ళతో నాకేం సంబంధం అంటాడు. వీడు మొత్తం యూట్యూబ్ ఛానల్ కొని ఆ ఛానల్కేనో కొని ఈ ఛానల్కేనో ఈ కేడీ మీడియా అని దీనికి ఇప్పుడు నామకరణం చేస్తా ఉన్నాం. కేడీ మీడియా. ఈ కేడీ మీడియా సంగతి ఎట్లుంటది ఏం కథ అనేది సపరేట్ ఎపిసోడ్లో చూపిస్తా. లెక్క
కొన్ని రాష్ట్రాల్లో ఉనికే లేదు. 400 సీట్లు ఎట్లా గెలుస్తుంది? బీజేపీకి 200 స్థానాలు రావడం గగనం. నేను ఉద్యోగం కోసం రాజకీయాల్లోకి రాలే, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చా. జూన్ 4 తర్వాత అమిత్ షా ఆయన ఉద్యోగం గురించి ఆలోచించాలి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కొన్ని రాష్ట్రాల్లో ఉనికే లేదు, ఎట్లా వస్తాయని చెప్పి అంటున్నాడు. వాస్తవానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ వచ్చాక స్కాములన్నీ ఆగినాయి. ప్రజలను లూటీ చేయడంలో కాంగ్రెస్ ముందు. పేదల జీవితాల్లో బీజేపీ ఎంతో మార్పు తెచ్చింది. మీరే అంటివి. దేశంలోని 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో మీరుండి స్కామ్లు ఎక్కడి స్కామ్లు చేయబోయింది కాంగ్రెస్ పార్టీ. పేదల జీవితాల్లో బీజేపీ ఎంతో మార్పు తెచ్చిందట. ఇదైతే కరెక్టే. ఎందుకంటే ఒక చూస్తారు అవగాహన వచ్చిండి. 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చుతాం. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ. అయిపోయింది మోడీ గారు, ఇవన్నీ తగ్గిపోయింది, అప్పట్లే కలేదు. ఫైనల్ పోలింగ్ 72.44%. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్. బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లో భద్రం. స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత. యాదాద్రిలో అత్యధికంగా 78.59%. అత్యల్పంగా ఖమ్మంలో 67.62% పోలింగ్ నమోదైంది. ఇది పట్టభద్రులది. కౌంటింగ్ ఏర్పాట్లు జూన్ 1 లోపే పూర్తి చేయాలి. కౌంటింగ్ కేంద్రంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడికి అదనపు ఏఆర్ఓను నియమించాలి. కలెక్టర్లకు వికాసరాజ్ ఆదేశాలు. ఎన్నికల ఓట్ల లెక్కింపై కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి మాట. ఈసారి నుండైనా విద్యా విధానం వైపు ప్రభుత్వ పెద్దలు చూపులు ఉండనివ్వండి. పేద విద్యార్థులంటే చులకనగా చూడకండి. రాష్ట్రాన్ని పాలించే నాయకులారా, పేద మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య ఒకటి ఉచితంగా అందివ్వండి. శిథిలావస్థలో ఉన్న సర్కార్ బడులను పునరుద్ధరించండి. విద్యార్థులకు సరిపోయే టాయిలెట్ సదుపాయాన్ని సమకూర్చండి. పాఠశాలలకు సరిపోయేంత ఉపాధ్యాయులను నియమించండి. రుచులు తెలియని నోళ్లకు 2 పూటల కమ్మటి భోజనం పెట్టండి. ప్రతి విద్యార్థికి 2-3 జతల బడి బట్టలు ఇవ్వండి. పేద విద్యార్థులు చదువులకు పెట్టే ఖర్చులకు భారం అనుకోకుండా బాధ్యతగా భావించండి. విద్యకు పెట్టే బడ్జెట్లో కమిషన్ల కక్కుర్తిపడి పేద విద్యార్థులు నోటికాడ బుక్క గుంజుకునే ఉపాయం చేయకండి. చదివితే సర్కార్ బడిలోనే చదవాలరా అన్న తీరుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దండి పెద్దపల్లి రాజన్న అంటారు. ఇక పసిపిల్లల విక్రయానికి సంబంధించింది ఇది. సెకండ్ పేజీలో ఫస్ట్ పేజ్ వార్తలు కంటిన్యూషన్. మిగతా వార్తలన్నీ మీకు సపరేట్గా మళ్ళీ దర్శనం అందిస్తాడు. ఇక ఒకసారి దిశ వార్తలను ఒకసారి చూద్దాం. కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ పంపిణీ. ఎక్స్లో మంత్రి పొంగులేటి ట్వీట్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినట. ఇక ఉరుకులు పరుగులు. ప్రజాభవన్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్. ఫేక్ కాల్గా నిర్ధారించిన పోలీసులు. బందోబస్తు కట్టుదిట్టం చేయాలి. మంత్రి సీతక్క. ఇండిగో ఫ్లైట్కు బాంబు బెదిరింపు వచ్చిందట. నిన్న బాంబు బెదిరింపు ఏది ప్రజాభవన్కు, నాంపల్లి కోర్టుకు. ప్రజాభవన్లో అటు సైడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇటు సైడు సీతక్క ఇద్దరు ఉంటారు. ఇక ఇండిగో ఫ్లైట్కు బాంబు బెదిరింపట. ఇక్కడ ఢిల్లీలో బెదిరింపు వస్తే అక్కడ ఏదో చిట్టి రాసి పడేసినట్టు. ఆడ ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు బాంబు పేలుతుందని చెప్పేసి అనగానే అది ఉంటాయి కదా ఫ్లైట్ నుంచి జారుకుంటూ వెళ్ళిపోయారు అంత కిందికి. అంటే ఒకటి ఉంటుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసేసి జారుకుంటూ కిందికి వచ్చేసారు అంత. అచ్చా, అవునా? ఇండిగో ఫ్లైట్. ముంబై టు ఢిల్లీ వచ్చా? ఇదేనా? అదే కావచ్చు. అయ్యో పాపం, ముసలోళ్ళు పాపం ఇట్లా జారుకుంటూ వచ్చేసిండ్రు. ఎమర్జెన్సీ డోర్లు తీసేసి అందులో జారుకుంటే కిందికి వచ్చేసింది. దాని ఉట్టిగా చిట్టి రాసి పడేసినట్టు వాడు బాత్రూంలో అట్లా ఫ్లైట్లో. ఎవడేసిండో మరి ఏమో అది. ఇట్లా కూడా ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ లో ఫ్రీ హ్యాండ్ కేసు దర్యాప్తులో టాస్క్ ఫోర్స్ కు పూర్తి స్వేచ్ఛ. అందులో నా ప్రమేయం లేదు. మా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించదు. అలాంటి విధవ పనులు మేము చేయం. అధికార మార్పిడి తర్వాత ఎస్ఐబిలో కొన్ని వస్తువులు మిస్ అయినాయి. ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు చేయిస్తాం. రాష్ట్ర గీతం బాధ్యత అందశ్రీకి అప్పగింత. స్టేట్ ఎంబ్లం రూపకల్పన ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి. కాళేశ్వరంపై నిపుణుల సూచనతో ముందుకు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. సోనియా రాకపై సస్పెన్స్ ఉందట. రాహుల్ గాంధీ హాజరు డౌటే. జూన్ 2న సెలబ్రేషన్కి హాజరు కావాలని ఢిల్లీకి వెళ్లి పర్సనల్గా ఆహ్వానించిన సీఎం. సానుకూలంగా ఉన్నారని కామెంట్. చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికలు 1 తారీఖు ముగుస్తూ ఉంటే 2 తారీఖు ఇండియా కూటమి సభ్యులతో ఏదో మీటింగ్ ఏర్పాటు చేసినట్టున్నారు. అది ఏమైనా అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
పొలిటికల్ బెనిఫిట్స్ అందుకు బలమైన అస్త్రంగా ఫోన్ ట్యాపింగ్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయిందంట. ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపైనే ఫోకస్. క్యాష్ ట్రాన్స్పోర్ట్లో ప్రతిమ యశోద. క్యాష్ ట్రాన్స్పోర్ట్లో ప్రతిమ హాస్పిటల్ ఎవరిదా? శ్రీనివాసరావుది. ఎస్, ప్రతిమ బోయినపల్లి వినోదరావు అన్న సోదరు ఉంది. హెలికాప్టర్ కొన్నాడు చూడు. ఎస్, యాదగిరిగుట్టకు వచ్చి హెలికాప్టర్ ఆయన ప్రతిమ యశోద హాస్పిటల్. ఇగో ఇవి ఈ రెండు మొత్తం కేసీఆర్ దందాలకు అడ్డాలు. హాస్పిటల్ కాదు, కేసీఆర్ డంపింగ్, పైసల డంపింగ్ కేంద్రాలైన. సంధ్యా శ్రీధర్ రావు 15 కోట్ల విరాళం. రేవంత్ సోదరుడు కొండరెడ్డి పైన నిఘా. జస్టిస్ శరత్ కాజా పలువురు జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్. భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట. ఇక బీఆర్ఎస్ లబ్ధి చేకూర్చడమే లక్ష్యం. ఐ న్యూస్ చీఫ్ శ్రవణ్ కుమార్ నమస్తే తెలంగాణ దామోదర్ రావు నుంచి ఇన్పుట్స్ అట. నేను చెప్పలే నమస్తే తెలంగాణ దామోదర్ రావు ఉన్నాడు నాయన. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసింది హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ ఏఎస్పీ భుజంగరావు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. ప్రతిపక్షాలను కట్టడి చేసి బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు ఆయన వివరించినట్టు తెలిసింది. ఇక 2018 నుంచి 2023 వరకు ఈ వ్యవహారం సాగిందని ఐ న్యూస్ చీఫ్ శ్రావణ్ కుమార్ నమస్తే తెలంగాణ ఎండి దివ్యకొండ దామోదర్ రావు యాక్టివ్ రోల్ పోషించినట్టు తెలిపినట్టు సమాచారం. 2018 అసెంబ్లీ 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల నగదును సీజ్ చేయడంలో ఆయన ఆపరేషన్ సక్సెస్ అయిందని, ఆ తర్వాత పలు ఉప ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ చేసినట్టు వివరించినట్టు తెలిసింది. కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నందున అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్ పైన నిఘా పెట్టామని చెప్పినట్టు సమాచారం. జడ్జీల నుంచి జర్నలిస్టుల దాకా పలువురిపై నిఘా పెట్టినట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం. అంటే ఇక చట్టానికి దొరకొద్దనే రికార్డులన్నీ ధ్వంసం. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రణీత్ రావు వీడే ఈ ప్రణీత్ రావు అంటోడే ఒక స్పెషల్ టీమును నా మీద పెట్టి నిఘా ఇంది. ఇక కాంగ్రెస్ డబ్బు రవాణా పైనే నజర్ ఎలా పెట్టిండు ఏం కథ అనేది కొన్ని ఆధారాలు ట్విట్టర్లో దొరుకుతాయి మనకు, అవి చూపిస్తా. కాంగ్రెస్ డబ్బు రవాణా పైనే నజర్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో తిరుపతి అన్న. ఏమి లుచ్చా పనులు ఇవి. రైతులపై లాఠీ చార్జ్. ఆదిలాబాద్లో పత్తి విత్తనం కోసం అన్నదాతల బార్లు లాఠీ చార్జ్ చేయలేదు ఎస్పీ గౌస్. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్. మిరిదొడ్డిలో జిలుగ విత్తనాల కోసం భారీ క్యూ అని చెప్పి ప్రభుత్వం క్షమాపణ చెప్పుడు తర్వాత కానీ ఫస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంగతి ఏం తమ్మి తెలవాలి కదా, అది తేలాలి. పాన్ ఆధార్ లింకుకు 31వ తేదీ ఖరారు ఆఖరు. ఆపై 1000 రూపాయల ఫైన్ అట. ఐటీ శాఖ వెల్లడి. పాన్ కార్డు ఆధార్ కార్డు లింకు చేయాలని చెప్తా ఉన్నారట. ఇక 15 బృందాలు 12 ప్రాంతాలు. కరీంనగర్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడులు. క్లీనర్ డ్రెస్సుల్లో వచ్చి సోదాలు. పలువురు ఏజెంట్ల విచారణ. 2,70,000 నగదు సీజు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి ఖర్చు 1,00,000. షాద్నగర్ మండీ హోటల్లో వికటించిన భోజనం. ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మందికి అస్వస్థత. రక్తంతో కూడిన వాంతులతో ఆసుపత్రిలో చేరిరట. పెళ్లి రోజని రంగారెడ్డి జిల్లా షాద్నగర్కి చెందిన ఓ ఫ్యామిలీ మండీ హోటల్కి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నది. ఫుడ్ వికటించడంతో అందరూ అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నారు. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నా 1000 పెట్టి బిర్యానీ తింటే హాస్పిటల్లో 1,00,000 కట్టాల్సి వచ్చిందని ఆ ఫ్యామిలీ లబోదిబోం అంటున్నది. కల్తీ ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ఆ ఫ్యామిలీ డిమాండ్ చేసింది. ఏ బడి చూడుగా గమగుమ మంచి వాసన వస్తే చాలు, కనిపిస్తే చాలని చెప్పి మసాలా కొట్టి ఇట్లా మంచిదో చెడ్డదో ఇంట్లో ఇంత బాగా వేసుకొని తినరు అంతే. ఫుడ్ సేఫ్టీ దాడులు కంటిన్యూ. హైదరాబాద్లో 50 స్థలాల్లో లోపాలు గుర్తింపు. ఇతర జిల్లాలో 58 హోటళ్లకు నోటీసులు జారీ చేసిరట. పాలనపై ఫోకస్. ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధిపై సర్కారు దృష్టి. ఫస్ట్ ఫేజ్లో మూసి సుందరీకరణ, శాఖల ప్రక్షాళన. హెచ్ఎండిఏ వైద్య శాఖల్లో భారీగా మార్పులు చేసే ఛాన్స్ ఉందంట. అంటే ఎన్నికల కోడ్ ముగియగానే ఇక అదానీ అంబానీలకు మోడీ సాయం. అందుకే దేవుడు ఆయన్ను పంపాడు. పేదలు రైతుల కోసం ఆయన పుట్టలేదు. యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఓవైపు అంబేద్కర్ ఫోటో, మరోవైపు భారత రాజ్యాంగం ఫోటోలు చూయించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ వస్తే ఈ రెండింటిని రద్దు చేస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇద్దరిని కాపాడుతుందుకే పంపించిన అంతే దైవదూత కేసీఆర్. కేసీఆర్ అంటున్నా ఈయన మోడీ. ఫుడ్స్ వారికి ఇవే చివరి ఎన్నికలు. అవినీతి పరులే నన్ను విమర్శిస్తున్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ పెద్ద శత్రువు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని. అవినీతి పరులంతా నీ దాంట్లోనే చేరి నీ జెండా కప్పుకొని వాషింగ్ పౌడర్ మోడీ అయిపోయాయి. ఇది దిశ పత్రిక. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రాజకీయ బాధ. పోలీసు వ్యవస్థపై రాజకీయ నాయకుల పెత్తనం లేకుండా ఉన్నప్పుడే ప్రజలకు సరైన న్యాయం దొరుకుతుంది. అట్లాగే యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు, నాయకులు, పాత్రికేయులు, ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరూ వారి హక్కులతో పాటు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది. అరుణ్ రెడ్డి పన్నాల.
ఇక లిక్కర్ స్కామ్లో కేసీఆర్కు తెలిసే లిక్కర్ స్కామ్ వ్యవహారం. ఈ వ్యవహారం జరిగిందంతా హస్తినాలోనే. అధికార నివాసంలో భాగస్వాముల పరిచయం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం, కోర్టుకు వివరాలు తెలియజేసిన ఈడీ. రైట్గా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశాం. బీఆర్ఎస్కు వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా, విపక్ష నేతల నుంచి జడ్జీల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా, విఐపీలు, వ్యాపారులకు బ్లాక్మెయిల్, ల్యాండ్ సెటిల్మెంట్, మరెన్నో కుట్రలు. కేటీ రామారావు ఏమో మందిరంటి గారు నిన్నమన్నా, ఇగో మీరు చేసిన ఇవి చెప్పాలి. ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు, ట్యాపింగ్లో కీలక వ్యక్తుల పేర్లు వెల్లడి, రాక్షస పాలన కొనసాగించిన గత ప్రభుత్వం, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో పనులు, మాజీ సీఎం కేసీఆర్ సూత్రధారంటూ వాంగ్మూలం, అదనపు ఎస్పీ భుజంగరావు సంచలన విషయాలు వెల్లడించినట. విపక్ష నేతల కుటుంబ సభ్యులు ఫోన్లు, వాహనాలు ట్రాక్ చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో చేశాం. 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశాం. మునుగోడులో బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేశాం. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల మద్దతుతో ఆపరేషన్ చేపట్టాం. మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు. ఓట్ల ద్వారా కాదు, ఇగో ఈ లుచ్చ పనులు చేసి గెలవాలనుకున్నట. 3వసారి 105 వస్తాయి. రాసుకో ఈ దొంగ ఇలంగా. ఇప్పుడు మీరే రాసుకోరు ఇట్లా. గింతనా అమెరికాలో తుఫాను విధ్వంసం, 22 మంది మృతి, పలువురికి గాయాలు, వందలాది భవనాలు ధ్వంసం, విద్యుత్ సేవలో తీవ్ర అంతరాయం, అంధకారంలో 5 లక్షల మంది ఉన్నారట అమెరికాలో తుఫాను. తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు. వినియోగం పెరగడంతో కొన్ని చోట్ల అవాంతరాలు. ఫోన్ ట్యాపింగ్ పై మౌనం ఎందుకు? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఆ సామి రంగా ఒక్కసారన్నా చూడాలనుంది. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నుముక విరిగింది. ఇక గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు. సముద్రంలోకి పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టాం. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ జూన్ 2 వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని సోనియా గాంధీని కోరినట్టు చెప్పిన సీఎం, సముద్రంలోకి ఇడిచిపెట్టిన నీళ్లకు, ఎత్తిపోసి ఇడిచిపెట్టిన నీళ్ళకు కరెంటు బిల్లుగా ఇచ్చారు 10,000 కోట్లు. అట్లా శ్రీ చైతన్యనా మజాక. ఇక్కడ చదువు చాలా కాస్ట్లీ గురు, లక్షల్లో ఫీజులు వసూలు, ప్రభుత్వ నిబంధనలు బేఖాతార్, సర్కార్ ఫీజు స్ట్రక్చర్ కేవలం 1760. ఫస్ట్ ఇయర్కు 1,50,000, సెకండ్ ఇయర్కు 1,60,000 పక్క. ఇంటర్మీడియట్ చదవాలంటే 4 లక్షలు ఉండాల్సిందే. తల్లిదండ్రుల గుండెలు గుబేల్, ఓవైపు యాజమాన్యం వేధింపులు, మరోవైపు ఒత్తిడి ఎక్కువై పిల్లల సూసైడ్. మీనమేషాలు లెక్కిస్తున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటూ శ్రీ చైతన్య నారాయణ. వద్దు, ఈ రెండిట్లలో తప్ప ఏమైనా చదివించుకోరు మీ పిల్లల్ని. అర్థమైతే లేదు. అద్భుతం అనుకుంటారు, ఆగం చేస్తారు లైఫ్ లో. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన. నిన్ను మించిన పిచ్చోడు ఉన్నాడు తమ్మి. రామా, నిన్ను మించిన పిచ్చోడు ఉందా? అసలు నీకేమైనా బుర్ర పని చేస్తుందా తమ్మి? అసలు బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి నువ్వు ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినావో బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయాయి. పాతాళానికి వచ్చి పడే. అసెంబ్లీ వీకే, పార్లమెంట్ వీకే, రేపు పట్టభద్రులు కూడా వీకుడే అయిపోయాయి. మండిపడ్డకి గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని ఈయన వాడుతుంది. మీ చెల్లెనేమో ఒక ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఇటు సపోర్ట్ కొట్టింది, ఇటు లిక్కర్ దంద చేసింది ఇటు వెనకపోయి. నీ కూడా గీయతమ్మి, నీవు నీ అనుకున్నటువంటి లంగాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బోనెక్కుతారు, జైలుకు పోతారు, తప్పది. బెంగాల్లో భారీ మెజార్టీ మాదే, ఒడిశాలో పూర్తిగా మాదే పై చేయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం. పాక్ పేరు చెబితేనే కాంగ్రెస్ కు వణుకు. ఆక్రమిత కాశ్మీర్ పై మాట్లాడడంలో వెనుకంజ. ఒడిశా ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పాకిస్తాన్ ను ఆందాక తరిమి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. 400 సీట్లు కాదు 200 తెచ్చుకొని చూద్దాం. మోడీ ప్రకటనలపై ఖర్గే మండిపాటు. చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ. తారెత్తిస్తున్న ఎండలు. దేశ రాజధాని ఢిల్లీలో 48 డిగ్రీలు ఉష్ణోగ్రత. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ. జూన్ నుంచే భారీగా వర్షాలు, ఋతుపవనాలు రాకతో ముందస్తుగా వానలు. భారత వాతావరణ శాఖ వెల్లడి. ఇది ఆదాయం ఈనాడులో. అంటే ఈ కేసీఆర్ ఏం దాకా వచ్చిందే కదా, 37%. పై అన్ని కేసులలో అరెస్ట్ అవుతాడు. కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నాడంటే పై అన్ని కేసులలో అరెస్ట్ కాబోతా ఉన్నట. 9,000 మంది అంటా ఉన్నారు, 37 మంది ఏమో ఎటు కాకుండా మంచిదేమి వీళ్ళు కూడా. అవునుగా, లిక్కర్ స్కామ్ లో జర తక్కువ అంటున్నారు. అంటే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అవుతాడని ఎక్కువ మంది అనుకుంటారు. అన్ని గట్టి. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సోదరులారా. లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. లైక్ బటన్ ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఈనాడు చూద్దాం. జడ్జీల ఫోన్లు చాటుగా విన్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర. భరాసా కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న శ్రీధర్రావు. వాంగ్మూలంలో కీలక నిందితుల భుజంగరావు వెల్లడి. అగో, వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేయాలనుకున్నట. అంటే జడ్జీలు
జడ్జిలకు ఏమైనా ప్రైవసీ ఉంటుంది కదా, Yes. ఆ ప్రైవసీ మాట్లాడుకుంటే అది రికార్డ్ చేసిరట. ఇలా కేసు బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఇగో ఈ రికార్డ్ మాతాను ఉంది, ఇది తీర్పు ఇట్లేయాలని బ్లాక్మెయిల్ చేయాలని చూసిరట అని చెప్తుండే. భరాసా కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న శ్రీధర్ రావు వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి. స్పెషల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, భరాసా నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతోంది. ఇందుకు ఉదాహరణగా ఓ హైకోర్టు జడ్జి పేరును దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్ చేసినట్లు బహిర్గతం కాగా ఆ జాబితాలో జడ్జీలు, జర్నలిస్టులు ఉన్నట్టు కేసులో కీలక నిందితుడు అదనపు ఎస్పీ సస్పెండెడ్ నాయని భుజంగరావు వాంగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్టుగా భుజంగరావు వెల్లడించారు. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అంటే వాళ్ళ కుటుంబం, సంసార జీవితాలు కూడా వీళ్ళు ట్యాప్ చేసి వీళ్ళకి ఎక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని బెదిరిస్తారట. ఇవి మా దగ్గర ఉన్నాయని చూసుకో. ఇటువంటివి వీళ్ళ అమరవీరుల స్తూపం కాడ వీళ్ళకు ఉరేయాలి, ఎస్, పానం ఉండగానే ఉరేయాలి పబ్లిక్ అంతా చూస్తుంటే. ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీ నేను చెప్పలేదా ఈ మంది సంసారాలు ఇంటుర్రో ఇల్లు అని చెప్తలేనా? ఇగో ఇదే వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్టుగా భుజంగరావు వెల్లడించారట. జడ్జీలు ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీ, అదనపు డీజీపీలకు క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారట. డీజీపీ, అదనపు డీజీపీలకు క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారు కాదని, అంటే వాళ్ళు లేరట, మొత్తం ఈ ముఠానే. ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరడం లేదేం? కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. విరిగింది కాళేశ్వరం పన్ను కాదు వెన్ను అని వ్యాఖ్య. రాష్ట్రంలో కరెంటు కోతలేమి లేవని వెల్లడి. రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందశ్రీకి అప్పగించినట్టు స్పష్టీకరణ. ప్రతి విషయంపై సిబిఐ విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎందుకు డిమాండ్ చేయడం లేదో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఫోన్ ట్యాపింగ్ లాంటి పనుల జోలికి పోవడం లేదని స్పష్టం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వచ్చారు. ఇక్కడి తుగ్లక్ రోడ్లో తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారిన రాష్ట్ర గీతం రూపకల్పన, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కోతలు, ఫోన్ ట్యాపింగ్లపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు నేను వ్యక్తిగతంగా సమీక్ష చేపట్టలేదు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎవరి మాట వినే రకం కాదు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఒకే కుటుంబంలో 110 ఓట్లంట. లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. 7వ విడత బరిలో నిలిచే అభ్యర్థుల ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 1న 7వ విడతలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో బీహార్ రాజధాని పాట్నాలోని చందేల్ నివాస్ రాజకీయ నాయకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ ఇంట్లోని కుటుంబంలో 165 మంది సభ్యులు ఉండగా వారిలో 110 మంది ఓటర్లు కావడమే ఇందుకు కారణం. ఎన్నికల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వార్డు మెంబరే వీళ్ళు ఇంట్లో అవుతాడు. ఇంకేముంది, ఇంకా డైరెక్ట్ ఆ వార్డు మెంబర్ అవుతారు. విమానానికి బాంబు బెదిరింపు, అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు దించివేత. ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసర ద్వారం నుంచి జారుతూ కిందికి దిగుతున్న ప్రయాణికులు. సాయంత్రము బీటెక్ చదవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత తప్పనిసరి. ఓయూలో గతేడాది ప్రారంభం. ఈ ఏడాది మరిన్ని కళాశాలలకు అనుమతి లభించే అవకాశం ఉందట. ఈవినింగ్ కాలేజ్ బీటెక్. ఇక అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాలు, అంతరాష్ట్ర చెక్పోస్టులో భారీ ఎత్తున అక్రమాలు, లైసెన్సులు, పేరు మార్పు, ఫిట్నెస్ రెన్యువల్కు ప్రత్యేక ధరలు, వసూల కోసం కొందరికి ప్రైవేట్ సైన్యమే ఉందట. మంగళవారం అశ్వరావుపేటలోని చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీఏ సిబ్బంది అనుకొని ఏసీబీ అధికారులకు మామూలు ఇస్తున్న లారీ డ్రైవర్ అట. ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు, అక్రమాల గుర్తింపు, 2.7 లక్షల స్వాధీనం. అశ్వరావుపేటలో లారీ డ్రైవర్ల వేషంలో అవినీతి శాఖ బృందం అట. ఈయననే ఏసీబీ అధికారి. ఈయన అక్రమాలు చేస్తే పట్టుకుంటానికి వచ్చిండు. ఓ లారీ డ్రైవర్ వచ్చి ఈయననే ఆర్టీఏ అధికారి అని ఈయనకు పైసలు ఇస్తున్నాడు లంచం. ప్రజాభవన్ నాంపల్లి కోట్లకు బాంబు బెదిరింపులు, జాగిలాలు బాంబు స్క్వాడ్లతో పోలీసుల తనిఖీలు. చివరికి నకిలీ ఫోన్ కాల్స్గా నిర్ధారణ.
బద్రీనాథ్ దర్శనం లేకుండానే 650 మందికి పైగా భక్తులు వెనక్కి, పేర్లు నమోదు చేసుకోకపోవడంతో అధికారుల చర్య. సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను చెరిపేశారు. కవిత సాధారణ మహిళ కాదు, రాజకీయ సామర్థ్యాలున్న వ్యక్తి, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదనలు, తీర్పు 30 లేదా 31వ తేదీలో వెల్లడి. అంగడి సరుకుల 60 మంది శిశువుల విక్రయం. ఢిల్లీ, పూణే నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం. స్ట్రింగ్ ఆపరేషన్తో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్ట అయిపోయింది. ముఠాలో 11 మంది అరెస్టు, పరారీలో ప్రధాన నిందితులు. 16 మంది చిన్నారులు శిశు విహారికి తరలించిందంట. పోలీసులు తీసుకుంటున్నా రానంటూ తనను పెంచిన మహిళను పట్టుకొని గుక్క పెట్టాడు చిన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది చూడు. అసలు పెంచిన తల్లిదండ్రులా, ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులా, ఇప్పుడు ఆగమాగా ఉన్నది. వాళ్ళని గుర్తించిస్తా అంటున్నారు వాళ్ళు. ఎవరు ఇంకా కొంచెం మంది ఎవరైతే తల్లిదండ్రులు నిజంగా తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు దొరకలే, వాళ్ళని గుర్తించి వాళ్ళకి తీసుకొని ఇస్తానంటున్నారు. రాళ్లక్వారీలో 25 మంది సమాధి. రెమాల్ తుఫాన్ కారణంగా మిజోరాంలో ఘోరం. ఐజోల్లో తెగిపోయిన రహదారి సంబంధాలు, కేరళలోనూ కుండపోత. దేశవ్యాప్తంగా బానుడి బగబగలు. 2019 తర్వాత ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎన్నికలు జరిగే సంవత్సరాల్లోనే ఎందుకు వేడిగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందని చెప్పి అంటా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ చిన్నపిల్లల బతికెట్లా మరి, వాళ్ళేమో పెంచుకున్నోళ్ళాయే, వీళ్ళు కన్నోడు ఎటుపాయి, ఈ ముఠా ఎవని బిడ్డను ఎవరికి ఇచ్చిర్రు, ఏం కథనో ఏం అర్థం కాదు. వాళ్ళు పెంచుకున్న ప్రేమ ఎక్కువ ఉంటుంది, అలా బాండింగ్ ఏర్పడే. నిన్న మొన్నటి దాకా కళ్ళ ముంగటుండి ఇప్పుడు లేకపోతే వాళ్ళకేమన్నా అయితే అదో బాధ. కొంతమంది 15 నెలలు 15 నెలల నుంచి పెంచుకుంటారు అంటే కొంచెం బాగా ఎఫెక్షన్ ఉంటుంది. ఘోరం. అసలు ఎక్కడన్నా ఎప్పుడన్నా అర్థం కాదు. ఇప్పుడు నిజంగా తల్లిదండ్రులకి వెళ్ళనన్నా ఇట్లా అర్థం కాదు. ఇప్పటిదాకా అన్ని పేపర్లలో మీరు చూసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇదే కదా. ఇది చూడరు ఇక నమస్తే తెలంగాణ చూడరు. ఇక ఏమంటదో అగో తోరణం పెట్టింది చూడరు. నమస్తే తెలంగాణ పెట్టింది. ఇగో తెలంగాణ చిహ్నాభిన్నమట. కీరవాణి ఎంపిక అందే శ్రీదే, నాకు సంబంధం లేదు. కాకతీయ తోరణం, చార్మినార్ తొలగింపు, రాచరిక ఆనవాళ్ళ పేరుతో వేటుకు నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో విస్పష్టం. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం అట. తెలంగాణకు మీరు చేసిన అవమానం ఇంకేమైనా ఉందా? నమస్తే తెలంగాణ చేసిన అవమానం. చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపట. ఇక చీనాలను తొలగిస్తే ప్రజా ఉద్యమం అని ఇద్దరు పైల్వాన్లు అంటారు చూడు. అక్కన్న మాదన్న సుంటి ఏది రాచరికం? నెహ్రూది కూడా రాచరికమైన. జూపల్లికి మాటల కొరత, పిల్లలను విక్రయించే ముఠా అరెస్టు, కాంగ్రెస్పై డైవర్షన్ డ్రామా. కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా. ఈడీ వాదనలో కేసీఆర్ పేరే లేదు, రాలేదని చెప్పి అంటాను. అంటే రావాల్సి ఉందేమో మరి, ఇంకా రాలేదని చెప్పి. అనాథాలపై పోలీసులు లాఠీ. ఇల్లేం వార్తలు ఉన్నాయి, మిగతా అన్ని పత్రికలలో ఏం వార్తలు ఉన్నాయి చూడు. అంటే ఇంత పెద్ద ఈ పత్రిక ఓనరే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు. పేరు దివికొండ దామోదర్ రావు అని ఆయన పేరు ఉంటుంది. ఆయన సూత్య దొరికేటోడు. కానీ మొత్తానికైతే కేసీఆర్ కుటుంబం నిండా మునగబోతుంది. రామన్ని నమ్ముకున్న వాళ్ళంతా నడిబదాట్లో ఏది వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా మీరు కూడా జైలు పాలవుతారు. అయ్యని నమ్ముకొని ఎంతమంది పోలీసు అధికారులు ఇరికిరో చూసిరు కదా, మీ పని కూడా గట్లే అవుతుంది అతి త్వరలోనే.